నెక్స్ట్ రేపు మనం ఆల్రెడీ మన వైజాగ్ నమస్కారం సార్. కూర్చో. సార్ నా పేరు మౌర్య. మన కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన పంపించారు. మీరేదో సినిమా ప్లానింగ్ లో ఉన్నారంట. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మీరు ఓకే అంటే చెప్తా. మౌర్య, కథ నాకు అవసరం. కథ సెకండరీ మ్యాటర్. మహేష్ బాబు డేట్స్ తీసుకురా, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఖర్చు చేసి సినిమా నేను తీస్తా. ఓ మహేష్ బాబు, మేమిద్దరం క్లాస్మేట్స్ సార్. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పనుకున్న వాళ్ళం సార్. నేను మహేష్ బాబు ఇద్దరం కలిసి లంచ్ చేసేవాళ్ళం సార్. మన గౌతమ్ బాబు ఉన్నాడు కదా, అంకుల్ రండి క్యారమ్స్ ఆడదాం, చెస్ ఆడదాం అని ఫోన్ చేస్తూ ఉంటాడు. నా శోభనం పక్క. మీరు అగ్రిమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి, ఆర్నమెంట్స్ అన్ని సదిరి పెట్టుకోండి. నా శోభనం ఖాయం. అబ్బో, రైమింగ్ సెటైర్. అయినా తెలుగు ఫిలిం ఫీల్డ్ మాటలు తక్కువ, పాటలు తక్కువ. శోభనం అయిపోతుంది. ఓకే ఓకే సార్, గ్యారంటీగా నా శోభనం అయిపోతుంది. ఎలాగైనా వీడు నా శోభనం చేయించేస్తాను, గ్యారంటీ. 100% నా శోభనం ఖాయం. సార్ ఫర్దర్ ఏముందో చెప్పు. సార్ మరి సార్ 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 2 minutes సార్, ప్లీజ్ సార్, 2 minutes, 2 minutes సార్, ఇప్పటిదాకా 2 minutes సార్, ప్లీజ్ సార్, 2 minutes సార్.